కనిపిస్తలేదా సార్ మళ్ళా నీకు కనిపిస్తలేదా? 40 ఏళ్ళ ఉన్న కబ్జా వాడు తీసుకుంటుంటే కనిపిస్తలేదా కదా? ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నారు? మేము కంప్లైంట్ ఇచ్చినాం కదా. సేఫ్ పెట్టేవాడా శ్రీనివాస్ రెడ్డి గారు వాడు ఆనే ఉన్నాడు దొంగ. వాళ్ళకి 4 ఎకరాలు 26 గుంటలు రోడ్ అవతల మిలిటరీలో పోయింది ఎప్పుడు. అది దొంగ భూమి. అది నేను చెప్తున్నా కదా నీకు. వాళ్ళ భూమి కూడా నాకు తెలుసు కదా. వాళ్ళు అమ్మిన దోస్తే క్లాస్మేట్ సుధామా అని. అది అంతా బోకస్ అనమాట. దొంగ డాక్యుమెంట్ బోకస్ చూడు చూసి. కానీ ఇట్లా దౌర్జన్యంగా వాడు రాత్రి వచ్చి గుండగాలను పెట్టి బిర్యానీ నిలిపించి 100 మందిని దొరికొచ్చి పక్కకు వస్తే ఒక 2 ఎమ్మెల్యేల జాగా ఏంది? పోలీసు ఏం చేస్తున్నట్టు, ఏవలు ఏం చేస్తున్నట్టు? అది సిటీలో ఏడ చేస్తున్నారు సార్? మేమే పోలీస్ స్టేషన్కి వచ్చిన మాదలాదు ఏమో మా పానాలు పోవు. కనిపిస్తలేదా సార్ మళ్ళా నీకు కనిపిస్తలేదా? 40 ఏళ్ళ ఉన్న కబ్జా వాడు తీసుకుంటుంటే కనిపిస్తలేదా కదా? ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నారు? మేము కంప్లైంట్ ఇచ్చినాం కదా. సేఫ్ పెట్టేవాడా శ్రీనివాస్ రెడ్డి గారు వాడు ఆనే ఉన్నాడు దొంగ. వాళ్ళకి 4 ఎకరాలు 26 గుంటలు రోడ్ అవతల మిలిటరీలో పోయింది ఎప్పుడు. అది దొంగ భూమి. అది నేను చెప్తున్నా కదా నీకు. వాళ్ళ భూమి కూడా నాకు తెలుసు కదా. వాళ్ళు అమ్మిన దోస్తే క్లాస్మేట్ సుధామా అని. అది అంతా బోకస్ అనమాట. దొంగ డాక్యుమెంట్ బోకస్ చూడు చూసి. కానీ ఇట్లా దౌర్జన్యంగా వాడు రాత్రి వచ్చి గుండగాలను పెట్టి బిర్యానీ నిలిపించి 100 మందిని దొరికొచ్చి పక్కకు వస్తే ఒక 2 ఎమ్మెల్యేల జాగా ఏంది? పోలీసు ఏం చేస్తున్నట్టు, ఏవలు ఏం చేస్తున్నట్టు? అది సిటీలో ఏడ చేస్తున్నారు సార్? మేమే పోలీస్ స్టేషన్కి వచ్చిన మాదలాదు ఏమో మా పాన. కుత్బుల్లాపూర్ పేట్ బషీర్బాద్ పిఎస్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోర్టు వివాదంలో ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా స్థలంలో వేసిన బ్యారికేడ్లను మల్లారెడ్డి అనుచరులు తొలగిస్తున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయగా పోలీసులతో మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి, పేట్ బషీర్బాద్ స్థలంలో చూసుకుంటే ఉద్రిక్తత నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇంకా స్టిల్ ఉద్రిక్తత కొనసాగుతోంది అని అనుకోవచ్చు అంటారా? థ్యాంక్ యూ మాధురి. ఏదైతే పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఏదైతే ముఖ్యంగా మల్లారెడ్డికి సంబంధించిన ఒక భూమిని కొంతమంది ఆక్రమించారంటూ కూడా మల్లారెడ్డి అలాగే అతను అల్లుడు రాజశేఖర్ రెడ్డి అక్కడ వాగ్వాదానికి అయితే దిగారు. ముఖ్యంగా ఏదైతే ఈ స్థలం సంబంధించి కోర్టులో ఉన్నట్లు కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో ఈ భూ వివాదం అయితే జరుగుతుంది. ముఖ్యంగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఇతరు అలాగే కొంతమంది అంటే సుమారు ఒక 15 మంది ఆ భూమి తమదేనంటూ కూడా అక్కడ బ్యారికేడ్లు అయితే ఏర్పాటు చేశారు. వీళ్ళ మధ్య అలాగే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి అలాగే మల్లారెడ్డి సంబంధించిన అనుచరులతో వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా 2.5 ఎకరాల భూమి తనదంటూ కూడా మల్లారెడ్డి అయితే వాదిస్తున్నాడు. అలాగే మరొక పక్క 15 మంది కూడా అందులో 1.11 ఎకరాల భూమి తమదేనంటూ కూడా వాళ్ళు కూడా వాదిస్తున్నారు. ముఖ్యంగా సంఘటనా స్థలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డితో పాటు 15 మంది మధ్య అయితే ప్రస్తుతం వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. మొత్తానికి 15 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక్కొక్కరు కూడా 400 గజాల చొప్పున గతంలో ఈ భూమి కొనుగోలు చేస్తున్నట్టయితే వాళ్ళైతే చెప్తున్నారు. అలాగే మరొక పక్క కోర్టుకు సైతం కూడా ఏదైతే ఈ 15 మందికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ముఖ్యంగా కోర్టు ఆర్డర్ ఉన్న సంఘటనలో స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దంటూ కూడా పోలీసులు ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య అయితే సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమను బెదిరిస్తున్నారంటూ కూడా ఈ 15 మంది కూడా చెప్తున్నారు. ముఖ్యంగా సంఘటన స్థలంలో ప్రస్తుతం పోలీసులు అయితే వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 2 ఎకరాల భూమికి సంబంధించి ఇందులో 1.11 ఎకరాలు ఏదైతే 15 మంది 400 గజాల చొప్పున కొన్నారంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. అలాగే ఈ భూమి తమ అమ్మలేదంటూ కూడా మల్లారెడ్డి అలాగే తన అల్లుడు రాజశేఖర రెడ్డి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ భూ వివాదం కూడా కోర్టుకి అయితే ఎక్కింది. అలాగే కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పిచ్చిందంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. కానీ కోర్టు ఆర్డర్ తమకుందంటూ కూడా మల్లారెడ్డి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆర్డర్ ఉన్న నేపథ్యంలోనే ఏదైతే ఈ స్థలంలోని ఎటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ ఎలాంటి పనులు చేయొద్దంటూ కూడా అక్కడ ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను కూడా వాళ్ళైతే తొలగించడం జరిగింది. ఈ బ్యారికేడ్లు తొలగించడంతో ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య అయితే ఘర్షణ అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా మల్లారెడ్డి అనుచరులు అలాగే ఈ 15 మందితో మధ్య అయితే వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు. ముఖ్యంగా పోలీసులు కూడా ఏదైతే ఇది కోర్టులో ఉన్నందున మీరు ఇక్కడ ఎటువంటి గొడవలు చేయొద్దంటూ కూడా పోలీసులు అయితే ప్రస్తుతం వాళ్ళకైతే సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ కుమార్.
సుధామా అని అది అంతా బోకస్ అన్నమాట. దొంగ డాక్యుమెంట్ బోకస్ చూడు చూసి. కానీ ఇట్లా దౌర్జన్యంగా వాడు రాజు వచ్చి గుండగాలను పెట్టి బిర్యానీ తినిపించి 100 మందిని దొరికొచ్చి పక్కకు వస్తే ఒక 2 ఎమ్మెల్యేల జాగా ఏంది పోలీసు ఏం చేస్తున్నట్టు, ఏవలు ఏం చేస్తున్నట్టు, అది సిటీలా ఏడ చేస్తున్నారు సార్. మేమే పోలీస్ స్టేషన్కి వచ్చిన మాదలాదు ఏమో